కలిగించడానికి, విమోచన క్రయధనం చెల్లించి మన అప్పు రుణాన్ని మాఫీ చేయడానికి, మన పాపం అనేటటువంటిది మాఫీ చేయడానికి, క్షమించడానికి, ప్రేమించడానికి మన కొరకు ఈ లోకానికి వచ్చి తాను మరణం పొంది విధేయత చూపించి తండ్రికి తన ఆత్మను అప్పగించింది. కాబట్టి నీవు నేను ఊరికనే పరిశుద్ధులం కాలేదు, ఊరికనే గొప్ప వాళ్ళం కాలేదు, ఊరికేనే గుణవంతులం కాలేదు, ఊరికేనే సాత్వికలం కాలేదు, ఊరికేనే ప్రేమమూర్తులం మనం కాలేదు. అందులో క్రీస్తు ప్రేమ ఉన్నది, అందులో క్రీస్తు త్యాగం ఉన్నది, అందులో క్రీస్తు యొక్క యుధేయత ఉన్నది, అందులో క్రీస్తు తగ్గింపు ఉన్నది, అందులో క్రీస్తు తండ్రి చేత అప్పగింపబడినటువంటి బాధ్యత నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉంటున్నాడు. అలాగనే ఈ లోక సంబంధంగా జన్మనిచ్చినటువంటి మరియమ్మను తన కుమారుడైనటువంటి, తన శిష్యుడైన వ్యక్తికి అమ్మా ఇదిగో నీ కుమారుడు అప్పచెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక దొంగను క్షమించినట్టుగా నాతో పాటు పరదేశంలోనే ఉంటావని చెప్పి సెలవిచ్చినట్టుగా ఎన్ని విషయాలు, మూల సూత్రాలు చాలా గొప్పగా ప్రవచనాలు చెప్పబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వస్తాడు, నరావతారిగా పుడతాడు, ఆయన కన్య మరియమ్మ గర్భంలో పుడతాడు, పరిశుద్ధాత్మ చేత పుడతాడు, అలాగనే పాపుల కొరకు ఆయన మరణం పొందుతాడు, ఒక్క మారే బలి అర్పిస్తాడని చెప్పి లేఖనాలన్నీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు ఏవైతే వివరింపబడ్డావో, పొందుపరచబడినాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తము తను తగ్గించుకొని రిక్తునిగా ఉండి మన నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించాడు. దయచేసి ప్రతి సంవత్సరము ఏదో ఇది ఒడంబడికలాగా మనం చేసుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం లేదు. మనలో మార్పు జరగాలి. అది క్రీస్తుని గురించినటువంటి మార్పు జరగాలి, ఆత్మీయ స్థితిని గురించినటువంటి మార్పు జరగాలి. మనల్ని చూసి ఇతరులు ఆనందపడాలి. ఎందుకనంటే ఈయన యేసు ప్రభుని నమ్మిన సొంత రక్షకుడిని నమ్ముకున్నాడు, ఆయన యందు పాపం లేదు, ఈయన యందు కూడా పాపం లేదు అనేటటువంటిది గ్రహించేటటువంటి వారిగా మనం క్రియారూపకంగా ఈ ప్రజలకు మనం కనిపించే వారిగా, స్టెఫెన్ విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు, రాళ్లతో కొట్టి చంపినప్పుడు తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగారు కనుక వీరిని క్షమించమని చెప్పి ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా జీవితంలో చాలా విషయాలు, మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మరి చాలా విషయాలు, ఈ 7 విషయాలలోనే చాలా విషయాలు క్లుప్తంగా ఉన్నాయి. కాబట్టి మనం కొద్ది మాటల్ని ఇప్పటికీ మనం చదువుకొని ఉన్నాము. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించు. అవునాయన, ఆ కలవరి శిలువలో మా కొరకే మీరు మరణం పొందారు, ఆ చేతు చిరకను మా కొరకే మీరు పుచ్చుకొని ఉన్నారు, ఆ చేతులకు చీలలను మా కొరకే మీరు కొట్టించుకున్నారు, తలకు ముళ్ళ కిరీటాన్ని మా కొరకే మీరు ధరించుకొని ఉన్నారు, కొరడా దెబ్బలు మా కొరకే మీరు భరించుకొని ఉన్నారు, ముఖం మీద ఉమ్మి వేస్తే మా కొరకే ఉమ్మి వేసుకున్నారు. ఆయన మిమ్మల్ని దూషిస్తే దూషింప చేసుకున్నారు, మిమ్మల్ని అవమానపరిస్తే అవమానపరిచిన వారిని క్షమించమని కోరుకున్నాను. నీ ప్రేమ చాలా గొప్పది. అయినా మీ కుమారుడు చేసినటువంటి ప్రతి పనిని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి మీరు పంపించకపోయి ఉంటే ఈ లోకంలో మేమందరం పాపులుగానే జీవించేటటువంటి వారిగా ఉండే అవకాశం ఉండేది, రక్షణ లేకుండా ఉండేది. నాయన మీరు పంపించినందుకు మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి నాయన మేము ఒడంబడిక ప్రకారంగా చేసుకునే వారిగా కాకుండా మా జీవితంలో క్రీస్తును ధరించుకోవడానికి మాలో నాయన విధేయతను నింపుమని, తగ్గింపును నింపుమని, ఆత్మీయ స్థితిని నింపుమని, ఆయన మమ్మల్ని మేము ఈ లోకంలో నీతిగా ప్రదర్శించుకోవడానికి నింపుమని, నేను మా ప్రయాణం పరదేశానికి చేరు వరకు నడిపించున్నాను. మాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేసినందుకు వందనాలు. మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చినందుకు వందనాలు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుకరించి మహిమను పొందలేకపోతున్నారని మీరు సెలవిచ్చుకుంటున్నారు. ఆయన అలాగే నీతిమంతుడైన క్రీస్తు రక్తము చేత మా పాపములను యోహాను మొదటి పత్రిక 1:7 చూసినప్పుడు ఆయన
ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నా, ప్రతి ఘోర పాపాన్ని క్షమిస్తానని మీరు సెలవిచ్చిన యేసు రక్తము ప్రతి పాపం నుండి విమోచించును అని చెప్పి మీరు సెలవిచ్చి ఉంటున్నారు. మా నిమిత్తము యేసు ప్రభు వారు మరణం పొంది, మా నిమిత్తము అవమానాలు పొంది, మా నిమిత్తము నైనా మా పాపములు క్షమించి, బలహీనులుగా ఉన్న మమ్మల్ని, పాపులుగా ఉన్న మమ్మల్ని క్షమించి పరిశుద్ధపరిచినారు. మీ రాజ్య వారసులుగా మమ్మల్ని మార్చుకున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. వాక్యం వింటున్నటువంటి మా ప్రియులను, అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నటువంటి 231 మంది సబ్స్క్రైబర్ చేసుకున్నటువంటి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులందరినైనా వాక్యాన్ని వీక్షిస్తూ మంచి నేలలో పడి ఫలించినటువంటి విత్తనాలుగా మేముండులాగా నాకు సహాయం చేయమని శుభ శుక్రవారం సందర్భంగా నాయన మేము జ్ఞాపకం చేస్తున్న ప్రతి మాటలో మా హృదయంలో ఎక్కడైతే మంచి నేల లేకుండా ఉన్నదో దాన్ని సదును చేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే రాతి నేల ఉందో నాయన రాతి నేలను సదును చేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే ముళ్ళ కంచెలో పడుతూ ఉన్నాయో విత్తనాలు, ఆ ముళ్ళ కంచెను సదును చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి నేలలో పడి ఫలించేటటువంటి విత్తనంగా మా జీవితాలను ఆశీర్వాదకరంగా బలానమ్మకమైన దాసురాలని చెప్పి మీ మెప్పును పొందుకోవడానికి మా ఆలోచన, మా ఉద్దేశం, మా జీవితాన్ని మీ ముందు ఉంచుకోవడానికి కృప చూపించి సహాయం చేయాలి. మా కొరకు నేటి దినాన అయినా ఫ్రూట్స్ తెచ్చినటువంటి మా ప్రియుడు సింగ్సార్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసి సమస్తమునైనా మీ పేరు చేత నింపి శారీరక సంబంధంగా కాకుండా ఆత్మీయానుసారమైన సంబంధంగా మా పౌరస్థితి పరలోకం అందుందని మేము ఎరిగి జాగ్రత్తగా బతకడానికి మాకందరికీ సహాయం చేయాలి. ఈ మానవుడు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్.